అన్న సిరీస్ ముందు పెట్టుకున్నాడు అని అనుకోకుండా, చెప్పబడిన సంగతుల గురించే చెప్పబడుచున్నాయి అని అనుకోకుండా, ఒక సంగతిని గురించి పరిపూర్ణమైనటువంటి పరిశోధన మనము చేసి ఎరిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సిరీస్లో చివరి ఎపిసోడ్గా ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుని జనమైన ఇశ్రాయేలు శత్రువులు. దేవుని జనమైన ఇశ్రాయేలు శత్రువులు. ప్రియ దేవుని వారలారా, అశూరీల గురించి ఆలోచన చేశాం, బబులోనీల గురించి ఆలోచన చేశాం. ఇశ్రాయేలీల జీవితంలో వారొక పీడకల. వారి జీవితాలను చిన్నాభిన్నం చేసినటువంటి అత్యంత భయంకరులు, క్రూరులు అశూరియన్లు, బబులోనీయులు. ఇశ్రాయేలీలని ఐగుప్తు దేశంలో నుండి తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే దేవుడు వారికి సెలవిచ్చినటువంటి మాట, మీరు భయపడకండి, మీరు నా మాట విన్నట్లయితే, నా మార్గంలో నడిచినట్లయితే మీకు శత్రువులని మీరు ఎవరైతే ఎవరిని ఉద్దేశించి అయితే అనుకుంటారో వారు మీకు కాదు, మొదటగా నాకు శత్రువులు అని అన్నాడు. అంటే ఆ మాట ఒక అభయాన్ని ఇవ్వటం, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కేరింగ్ తీసుకోవటం అనేటువంటిది దేవుని ఆలోచన మనకు తెలియచేస్తున్నది. ఆ మాట మనం ఒకసారి నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు దేవుని మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను మీ శత్రువులకు శత్రువును అన్నాడు. అంటే ఇశ్రాయేలీలకి ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారు ఎవరికి శత్రువులు అంటున్నాడు? దేవునికి శత్రువులు. ఇక దేవునికే శత్రువులైన తర్వాత ఇశ్రాయేలీలు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నిబ్బరంగా ఉండొచ్చు. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు బబులోనీయులు, అశూరియనులు, ఐగుప్తీయులు, మోయాబీయులు, సిరియనులు, ఫిలిస్తీయులు, ఈ రకమైనటువంటి వారు ఎంతమంది అయితే ఇశ్రాయేలీలకి శత్రువులు ఉన్నారో వారందరూ ఇప్పుడు ఎవరికి శత్రువులు అవుతారు? దేవునికి శత్రువులు అవుతారు. ఇంకొక మాట ఏమన్నాడు అనంటే తీవ్రమైనటువంటి మాట, వారు మీ ఎడల ఏదైనా చేసినట్లయితే వారు నా కనుగుడ్డును తాకినట్లే అని అన్నాడు. మీ ఎడల వారే అంటే మిమ్మల్ని ముట్టుకుంటే వారు నా కనుగుడ్డును తాకినట్టే అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని చాలా సెన్సిటివ్గా తీసుకుంటున్నాడు, చాలా సీరియస్నెస్ ఉన్నాడు. ఏమండి? ఆ మాట చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మిమ్మును ముట్టినటువంటి వాడు
నా కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నన్ను అనంటే ఇక్కడ భక్తుడైనటువంటి జకర్యా. ఇది ఎప్పుడు, ఇది ఏ కాలంలో? బబులోనీల శకం ముగిసి పారసీకుల శకము ఆరంభమైన దర్యావేషు అనేటువంటి రాజుగారి కాలంలో జకర్యా గారు చెప్పినటువంటి మాట ఇది. మిమ్ములను ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డును తాకినటువంటి వాడే. అంటే ఇక్కడ చూడండి, అష్షూరియనులు ఇశ్రాయేలీలను ఎంత ఇబ్బంది పెట్టారు. మీరు రెస్పాండ్ అవ్వాలి. అష్షూరియనులు ఇశ్రాయేలీల విషయంలో ఏమండి మిత్రత్వం చేశారా? శత్రు స్వభావం కలిగి ఉన్నారా? శత్రువులుగా అంటే వారిని ప్రేమించారా? హింసించారా? హింసించారు. ఎంతగా హింసించారు? వారి కుటుంబాలను సర్వనాశనం చేసేంతగా హింసించారు. ఇక బబులోనీయులు ఏం చేశారు? బబులోనీయులు ఏకంగా ఇశ్రాయేలుతో పాటు చుట్టూ ఉన్నటువంటి దేశములన్నిటితో పాటు ముఖ్యంగా యూదులైనటువంటి వారి దేశమును పాడు చేయటం, దేవుని పట్టణముగా ఎంచబడినటువంటి యెరూషలేమును నాశనం చేయటం, దేవుని నివాస స్థలము అని ఎంచబడినటువంటి దేవాలయమును నేలమట్టం చేయటం, అందులో ఉన్నటువంటి ఉపకరణములను దోచుకోవటం, ఇక పురుషులనేమి స్త్రీలనేమి చంపేయటం, చాలామందిని షండులనుగా చేశారు, ఇంకొంతమందిని చెరపట్టుకొని వెళ్ళారు. చంపేవారిని చంపేసి, షండులను చేసేటువంటి వారిని షండులను చేసేసి, మిగిలినటువంటి వారిని చెరపట్టుకొని వెళ్ళిపోయినటువంటి వారు. ప్రియులరా, అలాంటి వారంటే యూదుల మదిలో ఏ భావన ఉంటుంది? ఏ భావన ఉంటుంది? వారి విషయమై చాలా కలత నొందటమే కాకుండా అవకాశము దొరికితే అంతు తేల్చుకోవాలి అనేంత కసి పుట్టేంత హింస చేసినటువంటి వారు బబులోనీయులు. ఇక సిరియనులు దండయాత్రలు చేసింది మనకు తెలుసు. ఐగుప్తీయులు చెరలో ఉంచుకొని ఎంత ఇబ్బంది పెట్టారు అనే సంగతి మనకు తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నీ శత్రువులే నా శత్రువులు అన్నటువంటి దేవుడు, నిన్ను ముట్టిన వారు నా కనుగుట్టును తాకిన వారే అని తన యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మీ శత్రువులు నా జనులవుతారు అని అన్నారు. ఇది ఆశ్చర్యం కలిగించేటువంటి మాట. అంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. మీకు అవునా కాదా? కదా, మీ శత్రువులు నా శత్రువులు అన్నాడు. మిమ్మల్ని ముట్టిన వారు నా కనుగుట్టును తాకినట్టేనంటే ఇక వారి మనుగడ భూమి మీద ఉండదు అన్నంత తేల్చేశాడు. అంటే ఇక వారిని ఏం చేయాలో అది చేస్తారు. దేవునికి మనం వాడేటువంటి భాషల్లో ఏ భాష వాడినా తక్కువ. వాళ్ళు చంపేస్తాడు, నరికేస్తాడు, తుంచేస్తాడు, తొక్కేస్తాడు, ఇవన్నీ చాలా చిన్నవి. సరే, ఇవన్నీ చేస్తాడు. అలా చేయగలిగినటువంటి దేవుడు ఇప్పుడు అంటున్నటువంటి మాట, వారు నా జనులవుతారు అని అన్నాడు. ఏమండి, ఒకసారి మనం కొంచెం ఎక్కువ, ఇది ప్రొలాంగే ఉండదండి సబ్జెక్ట్, మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే త్వరితగతంగానే ముగుస్తుంది. ఓకే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం.
సింహములు కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. గర్జించెను. ఇక్కడ కొదమ సింహాలు అంటే ఏంటి? ఒకటి అశూరియులు, రెండవది బబులోనీయులు. గర్జించారట. సింహం ఎప్పుడు గర్జిస్తుంది? కొదమ సింహములై అన్నాడు అక్కడ. సింహం ఎప్పుడు గర్జిస్తుంది? ఆకలిగొని వేటాడటానికి సిద్ధమైనప్పుడు గర్జిస్తుంది. ఆ గర్జన ఎలాగుంటుంది? వినసొంపుగా ఉండదు. అది ఏమండి? ఆ గర్జన ఎలా ఉంటుంది? ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే కోకిల రాగంలా ఉండదు. అది ఏమండి? అది గర్జించింది అని అంటే కొంతమంది గుండెలే ఆగిపోతాయి. ఇప్పుడు మీరు ఫారెస్ట్ వెళ్ళారు, అంతకుముందే మీకు చెప్పబడింది ఇందులో పులులు సింహాలు ఉంటాయి జాగ్రత్త అని అన్నారు. నువ్వు దారెంబడి నడుచుకుంటూ వెళుతున్నావు. ఉన్నట్టు ఉండి ఒక సింహపు గర్జన పెద్దగా గాండ్రించింది. అలాంటి సమయాలలో కొందరి గుండెలు అది కనిపించకపోయినా సరే కేవలం అదిలించినటువంటి తన గాండ్రింపును బట్టే ప్రాణాలు పోయేంత భయం వేస్తుంది. అలాంటి రెండు సింహములు బొబ్బరిస్తున్నాయి, గాండ్రిస్తున్నాయి లేదా గర్జిస్తున్నాయి. దేని మీద? యెరూషలేము మీద. ఏమంటే యూదా దేశం మీద గర్జిస్తున్నాయి. అంటే ఇశ్రాయేలు దేశం మీద అంటే ఇంకా బాగుంటుంది. ఇశ్రాయేలు దేశం మీద ఏమన్నాడు? కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి ఆ దేశమును పాడు చేసెను. అతని దేశమును అంటే యెరూషలేము దేశమును పాడు చేసెను. పట్టణములు నివాసములు లేక పాడైపోయాను. ఒకసారి ఊహించుకోండి. పట్టణమంతా నేలమట్టమై ముండిగోడలు నిలబడ్డాయి. గదులలో విలువైన వస్తువులు ఏమి లేవు. మనుష్య శవాలు పడి ఉన్నాయి. కుక్కలు, నక్కలు, గద్దలు పీక్కు తింటున్నాయి. కొన్ని స్థలాలు కాల్చివేయబడి నల్లటి మకిలితో బూడిదగా మిగిలిపోయాయి. కొంతమంది హాహాకారాలు మిన్నంటాయి. ఏడవటానికి కూడా ఓపిక లేక కంటిలోని నీటి ధార ఆగిపోయింది. కదిలిస్తే విషణ్ణ వదనంతో వారి మౌనముతోనే వారి యొక్క ఆవేదన ఏంటో, దాని తీవ్రత ఏంటో వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నాం, మన పెయిన్ చాలా తక్కువ. కానీ యూదులు పడినటువంటి బాధ అండి అంతా ఇంత కాదు. ఏమో నాకు పెద్దగా తెలియదు, కానీ నాకు తెలిసిన చరిత్ర మేరకి ప్రపంచంలో అత్యంత భయంకరంగా హింసించబడినటువంటి దేశం ఏదైనా ఉన్నదా అంటే అది యూదా దేశం. ఏమండి? అశూరియన్లు అలా తొక్కేశారు, బబులోనీలు అలా తొక్కేశారు. ఆ తర్వాత గ్రీకులు ఎలాగూ వారి వశంలో ఉంచుకున్నారు. ఆ పిమ్మట వచ్చినటువంటి రోమీయులు తన్నుదంతే క్రీస్తు శకం 70 సంవత్సరములో దేవాలయాన్ని పడగొట్టారు. యూదులు యూదా దేశంలో ఉండకుండా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యేటట్టుగా ప్రపంచమంతటా చెదరగొట్టారు. అలా చెదరగొట్టబడినటువంటి వారికి సొంత ఇల్లు లేదు, సొంత ఊరు లేదు, సొంత దేశము లేదు. అలా లేకుండా ఎన్ని సంవత్సరాలు వారు మనుగడ సాగించారు అంటే సుమారు 1900 సంవత్సరాలండి. మీరు ఊహించండి, 1900 సంవత్సరాలు వారికి పౌరసత్వం లేదు. 1900 సంవత్సరాలు వరకు ఇంటి అడ్రస్ లేదు. అంటే ఇంటి అడ్రస్ అంటే సొంత ఇల్లు లేదు.
ఏమండి, చెప్పుకోవడానికి మీది ఏ దేశము అని అంటే సొంత దేశము లేదు. ఆ పెయిన్ మీరు ఒకసారి ఆలోచించండి. వీధిలో పక్కింటి గోడ పక్కకు కారు పెట్టాలంటేనే కష్టంగా ఉంది, అవునా? అలాంటిది దేశం కాని దేశంలో వీరు ఎలా బ్రతికి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అది చెరపట్టబడిపోయినటువంటి వారు, చెదరగొట్టబడగా వెళ్ళిపోయినటువంటి వారు. అత్యంత ఘోరము, అత్యంత అమానుషము, అత్యంత దారుణమైనటువంటి బాధ అనుభవించినటువంటి వారు యూదులు. మనం యూదుల గురించి ఇదివరకు పాఠం చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిలిస్తీన్లు అంటే పాలస్తీనియన్లు మా దేశంలోనికి వచ్చి మమ్మల్ని ఆక్రమించారు అని చెప్పేసి వాళ్ళు దాడులు చేయటం అనేది జరుగుతున్నది. కానీ అసలు యూదులది ఏ దేశము అని ఒక ఐక్యరాజ్య సమితి వాళ్ళకు సూచించాలి కదా. అలాంటి దేశములో ఇప్పుడు ఒకప్పుడు దేవుని ఆలయము అని ఏ స్థలమైతే చూపించబడిందో, అఫ్కోర్స్ మనం ఇప్పుడు స్థలాలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, కానీ మరి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, ఏమండి, కొంతమందికి ఇది నాది అనేటువంటి హక్కు ఎలాగైతే ఉంటుందో ఎదుటివారికి కూడా అలాగే హక్కు ఉంటుంది. దేవాలయము అని ఏ స్థలమైతే ఎంచబడిందో ఆ స్థలంలో ఈరోజు మసీదు ఉంది. అయినా ఇంకా అక్కడికి ఆగక మీరు అసలు ఇక్కడ ఉండకూడదు, ఇది మీ దేశం కాదు, ఎందుకంటే 1900 సంవత్సరాల నుండి మేముంటున్నాం. అర్థమవుతుందా? 1900 సంవత్సరాల నుండి మేము ఉంటున్నాం కాబట్టి దీని మీద రైట్ మాకుంది, హక్కు మాకుంది. మీరెవరో మరి మా దేశం ఎదురా బాయ్, మా దేశం ఎదురా అంటే ఎమ్మో ఎక్కడుందో వెతుక్కోపో, చూసుకోపో, ఇక్కడ మాత్రం నేను ఉండదు అంటే వాళ్ళ పెయిన్ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఇజ్రాయెల్ యుద్ధాన్ని మనం సమ్మతించటం లేదు, కానీ వారు యుద్ధం చేస్తున్నారు, పాలస్తీనియన్ల యొక్క ప్రాణాలను తీస్తున్నారు, అదే సమయంలో వీళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. ఆ యుద్ధాన్ని ఎవరు హర్షించటం లేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఈ యుద్ధమునకు కారణం ఏంటి, వారు ఎందుకు ఈ యుద్ధము చేస్తున్నారు అనేటువంటి దాని గురించి ఆలోచించకపోవటం. ఇది మొదటి విషయం. అసలు ఇదంతా సరే మనుష్యులు, ఈ ప్రభుత్వాలు, ఈ సమితిలు ఇవి ఆలోచించటం లేదంటే ఒక ఎత్తు అయితే, అసలు దేవుడు ఇదంతా ఎందుకు చూస్తున్నాడు? ఈ దేవుడు ఎందుకు ఇంతగా యూదులని వేదనకి అప్పగించేసాడు? ఏమండి, ఎందుకు అప్పగించేశాడు అనంటే ఇదివరకటి చరిత్రలో మనకు తెలిసిందే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ కొదమ సింహాలు ఎంత దూరం వెళ్ళాయి? యెరూషలేము యూదా దేశాలకు మాత్రమే పరిమితం కాల, ప్రపంచ దేశాలన్నిటికీ మీది వెళ్ళాయి. అందులో యాకోబు సహోదరుడైనటువంటి ఏదోమీయులు ఉన్నారు. ఏదోమీయుల మీదకి వెళ్ళినటువంటి ఆ ఘట్టాన్ని గురించి కూడా దేవుడు చిన్న మాట రాశాడు. ఏంటి అదనంటే 49వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 19వ వచనం. 49వ అధ్యాయం 19వ వచనం. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని మళ్ళీ చదువు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలయునని శత్రువులు యోర్దాను నదిలో నుండి సింహం వలె వచ్చుచున్నారు. మీరు తర్వాత చదువుకోండి. అది ఎవరి మీదికి అనంటే ఏదోమీయుల మీదికి. ఏదోమీయుల మీదికి. ఏమండి, అంటే ఇప్పుడు అంటే ఈ మాట ఎందుకు చదివించాను అనంటే
వారికి వారి ఇశ్రాయేలీల, ఏదోమీయుల, యూదుల, మొయాబీల, వాళ్ళకు అదంతా నథింగ్. వారికి కావలసింది దేశాలు. ఏ దేశం మీదికి వెళ్ళినా సింహం వలె వారు వెళ్ళుచున్నారు. ఏమండి, సింహం వేటాడితే 100 ఫైట్లలో 98 గెలుపులు దానియే ఉంటాయి. మ్యాక్సిమం 2% అక్కడక్కడ పోతాయి. అవునా? 98% వాటిదే గెలుపు ఉంటుంది. అలా ఈ దేశముల మీదికి వారు వచ్చి ఉన్నారు. గతంలో మనం చెప్పుకున్నాం. వచ్చారు, దాడి చేశారు, దోచుకున్నారు, దానిని ఎంతగా నాశనం చేయాలో అంతగా నాశనం చేశారు. ఈ సందర్భంలో దేవుడు ఏమన్నాడు? గడిచిన మన మాటలను కొన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా పిల్లలను శిక్షించి వారిలో కొంత పాశ్చాత్తాపాన్ని రప్పించి మరలా నా జనులనుగా చేసుకోవాలని నేను చూసి వీరిని కొంత లేపితే, వారు ఇది మా సొంత బలంతో మేము చేస్తున్నామని భావించి మరి ఎక్కువగా చేశారు. అలాగని వారేమన్నా మంచి వాళ్ళ అనంటే వారు మంచి వాళ్ళేమీ కాదు. నా జనులలో ఏ పాపాలు, ఏ నేరాలు, ఏ ఘోరాలు ఉన్నాయని నా జనులను శిక్షించి వారిని బాగు చేయాలని భావించాను, అంతకంటే ఘోరమైనటువంటి వారు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు ఆ అష్షూరియన్లు, బబులోనీయులు. మీకు దానికి సంబంధించి ఉదాహరణ కూడా ఇచ్చాను. ఆ చెడ్డవారితో ఈ చెడ్డవారిని శిక్షించి బాగు చేయాలని ఎలా అనుకున్నాడు అని జ్ఞాపకం వచ్చిందా? రాకపోతే మళ్ళీ వినండి. ఓకే, ఆ చెడ్డవారితో ఈ చెడ్డవారిని శిక్షించి బాగు చేసుకోవాలని ఎలా భావించాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ చెప్పాను. ఎస్. ఇప్పుడు వాళ్ళు ఇదంతా గమనించుకోకుండా వాళ్ళు ఎక్కువ చేశారు. ఎక్కువ చేయటాన్ని బట్టి నేను ఊరుకోను అని చెప్పేసి అష్షూరియనుల గురించి చెప్పాడు, బబులోనీయుల గురించి చెప్పాడు. ఇప్పుడు వారికి విడివిడిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దినం మనం ఆలోచించేటువంటి సందర్భం ఏంటంటే ఉమ్మడిగా చెబుతున్నాడు, ఇద్దరిని కలిపి చెబుతున్నాడు. 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 17-18 వచనాలు. 50వ అధ్యాయము 17-18 వచనాలు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు పాపం. ఏమండి, ఇప్పటికి కూడా ఇంకేమవుతుంది అనేటువంటి సంగతి మనకు తెలియదండి యూదుల గురించి. అది దేవుడికి మాత్రమే తెలిసిన సంగతి. ఒకసారి ఆలోచించండి, 1900 సంవత్సరాలు వరకు ఆధార్ కార్డు లేదు, అలాగే రేషన్ కార్డు లేదు, ఇంటి అడ్రస్సు లేదు, అసలు ఇల్లే లేదు. అది చిన్న బాధన కాదు. ఇప్పుడు ఆ జనులను మదిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. ఏమండి, ఇక్కడ నేను ఇదివరకు ఇదే ప్రశ్న మీకు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా నోటీస్ చేస్తున్నాను. మీరు హిస్టరీ బేస్డ్ క్యాండిడేట్స్ అయితే దీని మీద రీసెర్చ్ చేయండి. డాక్టరేట్ కంపల్సరీ వస్తుంది మీకు. నిజం, నేను ఇచ్చేది కాదు, గవర్నమెంటే ఇస్తుంది మీకు. ఏమండి, చెదిరిపోయిన యూదులు అందరు కాకపోయినా మెజారిటీ మళ్ళీ వారి సొంత భూభాగంలోకి వచ్చారు. ఇప్పుడు అంటూ వారికి అధికారికంగానో అనధికారికంగానో ఒక దేశం ఉంది వాళ్ళకి, ఇజ్రాయెల్ దేశం. యెరూషలేం, ఇజ్రాయెల్ అంటున్నాం, యెరూషలేం పట్టణం కేంద్రంగా. అవునా? యూదులు మాత్రమే వచ్చారు, అంటే
కొంతమంది మిగిలిన గోత్రాల వారు కూడా వచ్చారు కానీ వాళ్ళు చెప్పుకోదగిన సంఖ్య కాదు అది. వాళ్ళు మైనారిటీ. కానీ మెజారిటీ మిగిలిన 10 గోత్రాల వారు ఇంకా కలుపుకుంటే ఎవరు యూదులతో పాటు ఉన్నటువంటి వాళ్ళు 2 గోత్రాలలో వాహం 2 గోత్రాలు కలిపి ఒక దేశం కదా అది. 2 గోత్రాల దేశం పేరేం పేరు? యూదా దేశం కదా. ఆ 2 గోత్రాల్లో ఒక గోత్రం యూదులైతే ఇంకో గోత్రం వాళ్ళు ఎవరు? మరి అట్లా చూస్తున్నారు ఏంది ఎల్కేజీ పిల్లల్లాగా? బెన్యామీనీలు కదా. అంటే ఇప్పుడు ఈ బెన్యామీనీలను కలుపుకుంటే 11 గోత్రాల వారు. అవునా? ఇంకా డెప్త్లోకి వెళ్తే 12 అయితే వెళ్ళింది. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యూదులు వెళ్ళిన వారు తిరిగి వచ్చారు. మిగిలిన గోత్రాల వారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు? రీసెర్చ్ చేయండి. ఎక్కడ పిలువబడుతున్నారు? ఇప్పుడు ఎక్కడ పిలువబడుతున్నారు? ఇజ్రాయెల్ ఎక్కడున్నారు? ఇజ్రాయేలీలు లేరు ఇప్పుడు. అంటే యూదులు ఇజ్రాయేల్ అవుతున్నారు కనుక ఇజ్రాయేల్ని పిలువబడుతున్నారు తప్ప మిగిలిన 11-12 గోత్రాల వారి జాడ లేదు. ఎక్కడుంది? ఇదివరకు మీకు నోటీస్ చేశాను, మళ్ళీ కొత్తగా అడగొద్దు. అంటే అడగొద్దు అని కాదు నా ఉద్దేశం, అంటే మీరు మర్చిపోకూడదని. ఐడియా ఎనీబడి? దీని గురించి పరిశోధన చేయండి. 2 విధాల బెనిఫిట్. ఒకటి ఆత్మకార్యం జరుగుతుంది, రెండవది చరిత్రకారులు అవుతారు మీరు. సుధా స్టార్ట్ చేసేటట్టున్నది. వారు విచారపడితే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చేశారో తెలుసా? బెన్యామీనీలలోని అబ్బాయిలకి మిగిలిన గోత్రాలలోని అమ్మాయిలను ఇవ్వాలని మిగిలిన గోత్రాల వారు బెన్యామీనీల మీద సానుభూతి పెంచుకొని వీరు ఆలోచించుకొని వీళ్ళ అమ్మాయిలని వాళ్ళ పిల్లలకి ఇచ్చి వివాహం చేశారు. మరలా ఆ గోత్రము డెవలప్ అయ్యేటట్టుగా చేశారు. ఓకే, వాళ్ళు మొత్తం పోలా, మళ్ళీ జనరేట్ అయ్యారు. వారు ఎక్కడున్నారు? ఓకే, ఇది పరిశోధన విషయం, సీరియస్గా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ చదవండి. ఇప్పుడు ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. వెలిగిందా లైట్? వెలుగుతుంది, ఎందుకంటే ఇప్పుడే చదువుకున్నాం కదా. తర్వాత మొదట ఏ సింహం వచ్చిందంటే అష్షూరు సింహం వచ్చింది. భక్షించెను. పోయినవారు పోగా మిగిలిన కొంతమంది ఉంటే కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు. అష్షూరియన్లు వాళ్ళు మాంసం తినిపోతే బబులోనీలు బొక్కలు కూడా కొరికిపోయారట, కంకిపోయారు. కంకారంటే అర్థమైందా? తెలంగాణ వాళ్ళకి బాగా అర్థమైంది. బొక్కలను కొరికిపోయారంటే ఈ పెయిన్ గురించి ఇంకేం చెప్పాలి చెప్పండి? యూదుల పెయిన్. బబులోను రాజైనటువంటి ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టుచున్నాడు. కావున నేను ఒక పేరు పెట్టించుకున్నాను, ఇశ్రాయేలీల దేవుడను అని. అది నాకు చాలా ఇబ్బంది పడుచున్నది. నా ఇశ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతి నాకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
దండించినట్లు అష్షూరు రాజును నేను ఆల్రెడీ దండించాను, వాణ్ణి దండించినట్లుగానే బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇద్దరిని చంపేస్తాను అన్నాడు. అందుకే చరిత్రలో అష్షూరు సామ్రాజ్యం పోయింది, బబులోను మహాసామ్రాజ్యము పోయింది. ఏమండి, ఇప్పుడు బబులోనీల పరిస్థితి ఏంటి? అసలు బబులోన్ దేశం ఎక్కడ ఉంది? ఇప్పుడు మళ్ళీ గదే బాగ్దాదుకు పరిమితమైపోయింది. ప్రపంచాన్ని ఏలిన మహాసామ్రాజ్యం. ఆ ప్రారంభంలో పాపం ఆయన నిమ్రోదు ఏదైతే ప్రారంభించాడో, నిమ్రోదేనా? ఆ నిమ్రోదు కాలంలో ఏదైతే ప్రారంభించాడో మళ్ళీ గవే 3-4 పట్టణాలు కలిపి ఈరోజు ఇరాన్ దేశంగా ఉన్నాయి. ఇరాన్ దేశమే. బాగ్దాద్ ఎందులో ఉంది? ఇరాన్, ఇరాక్. ఓకే, అవి ఒకప్పుడు ఈ 2 దేశాలు కలిపి ఉమ్మడి దేశంగా ఉండేది, తర్వాత చరిత్రలో విడిపోయాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ దేశమును కూడా నేను నాశనం చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు అష్షూరియన్లు, బబులోనీల గురించి కొదమ సింహాల పేరట ఇన్ని వచనాలు చెప్పాడు. ఐగుప్తీయులు అంటే ఇప్పుడు నేను మళ్ళీ రెఫరెన్స్ల దాకా వెళ్ళలేను, ఎందుకంటే టైం బాగా తీసుకుంటుంది కాబట్టి. ఐగుప్తీయులు ఇశ్రాయేలులకు శత్రువులా మిత్రులా? ఒకప్పుడు యోసేపు గారు బతికున్న కాలంలో మిత్రులు, ఇక ఆ తర్వాత లైఫ్ లాంగ్ శత్రువులు. మోయాబీలు శత్రువులా మిత్రులా? శత్రువులు. సిరియన్లు శత్రువులా మిత్రులా? పాలస్తీనియన్లు శత్రువులా మిత్రులా? ప్రస్తుతం ఇరాన్ శత్రువా మిత్రువా? ప్రస్తుతం ఇప్పుడు శత్రువే. ఏమండి, ఖతార్ శత్రువే. జోర్దాన్ సంథింగ్, జోర్దాన్ అంటే జోర్దాన్ అని పిలువబడుతున్నది. శత్రువా మిత్రువా? శత్రువు. సౌదీ అరేబియా శత్రువా మిత్రువా? శత్రువు. పాలస్తీనా అవి ఉన్న జగడమే దాంతో శత్రువు. మీకు తెలుసా అండి, యూదా దేశపు సరిహద్దులలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలతో శత్రుత్వం మధ్యలో ఉంది. అది మామూలు శత్రుత్వం కాదు, భయంకరమైనటువంటి శత్రుత్వం మధ్యలో దినదిన గండంగా బ్రతుకుచున్నారు. కానీ విషయం ఏంటంటే, యూదులంటే ఇప్పటికి ప్రపంచానికి హడల్. 1900 ఇంకా అంతకుముందున్న సంవత్సరాలు చెప్పట్లే నేను. బబులోనీల చెరలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు చెప్పట్లేదు. తర్వాత ఉన్నటువంటి పారసీకుల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, గ్రీకుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెప్పట్ల. రోమీల కాలంలో 1900 సంవత్సరాలు ఊరు వాడా దేశము లేకుండా ఉన్నారు వాళ్ళు. అలాంటి యూదులంటే ఈరోజు ప్రపంచానికి హడల్. ఇంకొకటి తెలుసా, ఈరోజు శాస్త్ర సాంకేతికంగా ప్రపంచము ఈ రకంగా దూసుకుపోతున్నదంటే కూడా యూదా దేశమే కారణం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటాను నేను. గతంలో కూడా ఇదే ప్రశ్నలు సంధించి ఆశ్చర్యం. అది ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి, ఇశ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెల మీదను బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. ఇది ఎప్పుడు?
ఇది ఎప్పుడు చెప్పినటువంటి కాలం? చెర పట్టబడే ముందు చెప్పినటువంటి కాలం. 70 సంవత్సరాల తర్వాత విడిపించబడి వారు క్షేమంగా వచ్చి ఉండేటువంటి సమయాన్ని గురించి చెప్పాడు. ఇది కేవలం రెండు రాజ్యాలను గురించి దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట. కానీ నేను ఇందాక మాట్లాడినటువంటి రాజ్యాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు ఇప్పుడు యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా మేఘము గల మేఘము ఎక్కి, ఆయన మేఘారూఢుడై వస్తున్నాడట. దాన్నే మనళ్ళు పుష్పక విమానం అంటారు. ఎస్, అవునయ్యా. దాంట్లో వందే భారత్ లాగా ఇంకా జపాన్ చైనాలో ఉన్నటువంటి బుల్లెట్ అండ్ ఏం వాహనం అది? పుష్పక విమానములలో మళ్ళీ అందులో ఆర్డినరీ ఉన్నాయి, సూపర్ ఫాస్ట్లు ఉన్నాయి. ఎస్, ఇప్పుడు దేవుడు మేఘారూఢుడై వస్తున్నాడట. అందులో మళ్ళీ మేఘంలో వస్తున్నాడట ఆయన. మేఘము గల మేఘము ఎక్కి, అది అంటే బుల్లెట్ ట్రైన్లో వస్తున్నాడు అనమాట. వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. దాని దగ్గరికి ఎందుకు పోయి మళ్ళీ యెషయాలో ఐగుప్తు ప్రస్తావన ఎందుకు? యెషయా గారు ప్రవచించిన సందర్భాలు ఇంక కొంచెం కాలం ఉందనగా మీ మీదికి అష్యూరియన్లు వస్తున్నారు, బబులోనీలు వస్తున్నారని హెచ్చరించేటువంటి కాలం. అది హెచ్చరిస్తున్నటువంటి కాలం, రాజుల కాలంలోనే. ఉజ్జియా సో రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో. అప్పుడు చెప్తున్నాడు, ఐగుప్తును గూర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. నోట్ దిస్ పాయింట్. కొందరు విగ్రహాలు ప్రతిష్ఠించి గర్వపడుచున్నారు, నినాదాలు చేస్తున్నారు, ఏదో సాధించామని ప్రగల్భాలు పలుకుచున్నారు. ఏమండి, సూత్రమే. సూత్రము ఒకటే ఉంటుంది, ఎన్ని లెక్కలలోనైనా వాడబడుతుంది. అదే సూత్రం. ఇప్పుడు ఈ సూత్రము ఐగుప్తు దేశంలో వాడబడినట్లుగానే కనాను దేశంలో వాడబడింది, కనాను దేశంలో వాడబడినట్లుగానే ఇశ్రాయేలు దేశంలో వాడబడింది, ఇశ్రాయేలు దేశంలో వాడబడినట్లుగానే అషూరిలో, బబులోనిలో, ఏమండి ఇలా అనేక దేశాలలో వాడబడుతుంది. ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలలో కూడా వాడబడుతుంది. అందులో భారతదేశం కూడా ఉంటుంది. దేవుడికి అన్ని దేశాలు సమానమే. ఐగుప్తు విగ్రహంలో ఆయన సన్నిధిని కలవరపడు, అంటే ప్రతిష్ఠించేటప్పుడు ఎలా ఉంటుంది? ఆనందం, కాసింత అతిశయం, ఆ తదుపరి గర్వం. ఓకేనా? ఇప్పుడు గర్వపడేటువంటి అవి ఏమవుతున్నాయట? కలవరపడుచున్నవి. ఎలా ఉంటుంది? ఏమండి, మ్యాజిక్ లెక్క అనిపించినా కూడా ఇందులో ఫ్యాక్ట్ ఉంటుంది. అదేందో ఫిలిస్తీన్ల గుడి ఒకటి ఉండే, మందసం అందులో పోయి వీళ్ళే ఎత్తుకుపోయి అందులో దాచిపెట్టుకున్నారు. దాగోని, వెరీ గుడ్. మందసం అది ఉన్న చోట అదే ఉంది, అది కళ్ళకుండా. ఇది రాగానే అందులో ఉన్నది ఒకటి కలవరపడ్డది. షవరింగ్ వచ్చేసింది. షవరింగ్ వచ్చేసి బొక్క బోర్ల పడితే ముక్కిరిగింది, మూతి పండ్లు రాలినాయి. కలవరము. ఇది జస్ట్ అర్థం చేసుకోవటానికి వాడేటువంటి పదం అది.
ఇప్పుడు అక్కడ విగ్రహం పడిపోతే నష్టం ఏం లేదు. నష్టం ఎక్కడొచ్చింది తెలుసా? విగ్రహం పడిన తర్వాత రహస్య స్థలం కూడా గడ్డలు పుట్టినాయి చూడు, అక్కడ వచ్చి సమస్య. అంటే కలవరము విగ్రహమున కని కాదు, అక్కడ విగ్రహమును కలిగిన జనులకు అది కలవరం. కలవరం యొక్క ఉద్దేశం అది. విగ్రహమునకు కలవరం వస్తే ఏమున్నది, రాకపోతే ఏమున్నది, అదనమాట. రైట్. కలవరపడును, అది ఐగుప్తీల గుండె కరిగే కదా. కొత్త బండి చేయించి అది వరకు మెడ మీద కాడి పెట్టబడినటువంటి దూడలను కట్టి మందసం పెట్టి బహుభద్రంగా జాగ్రత్తగా, దయచేసి మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని క్షమించి మీరు నిక్షేపంగా వెళ్ళండి. మళ్ళీ రండి కాదు, వెళ్ళి రండి కాదు. కొన్ని వింటూ ఉంటే అదే ఏమండి, చాలా అంటే ఇందులో విషాదము ఉంటుంది. ఇన్ ది సేమ్ టైం ఆ విషాదంతో పాటు కాసింత ఆనందము ఉంటుంది, ధైర్యం కూడా వస్తూ ఉంటుంది. రైట్. ఐగుప్తుల గుండె కరుగుచున్నది, నేను ఐగుప్తీల మీదికి ఐగుప్తీలను రేపెదను. ఎవరి మీదకి ఎవరిని రేపెదను? ఏమంటే కుటుంబ సభ్యుల్లో ఒకరి మీద ఒకరు కలవరం, ఏంటది కలవరము కాకుండా కొట్లాట ఉంటుంది, జగడం. అంటే ఒకరి మీద ఒకరికి వాళ్ళకు వాళ్ళే తిట్టుకోవడం, వాళ్ళే కొట్టుకోవడం జరుగుతుంది అనుకోండి. ఆ కుటుంబం డెవలప్ అవుతుందా లేకుంటే డీలా పడుతుందా? అంటే అది అభివృద్ధిని ఉండదు, పడిపోతూ ఉంటుంది. అలాగే ఊరైనా సరే, రాష్ట్రమైనా సరే, దేశమైనా సరే, దేశములోనే ఒకరంటే ఒకరికి పడకుండా పోతుంది, ఒకరి మీదికి ఒకరు లేస్తారు అని అన్నాడు. మీకు తెలుసా, ది గ్రేట్ హిస్టరీ ఉన్నటువంటి భారతదేశంలో ఒకప్పుడు వైష్ణవులకి శైవులకి పడకపోయేది. ఏమండి? ఆ తదుపరి ఉత్తర భారతీయులకి దక్షిణ భారతదేశంలోకి పడదు. ఇప్పటికీ ఢిల్లీ వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి పడదు. ఏమండి? మళ్ళీ దాని తాలూకు పొడలు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. అసలు ఇండియా ఈ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి డెవలప్ అవుతున్న కంట్రీగానే ఎందుకుంటున్నది అనుకుంటున్నారు? అంతర కలహాలు, ఐక్యత లేదు. ఆ తదుపరి స్వాతంత్రం వచ్చినట్టు దేశాలు ఎన్నో ప్రగతి పథంలో వెళ్ళిపోయాయి, డెవలప్డ్ కంట్రీస్గా పేరు నమోదులు చేసుకున్నాయి. కానీ భారతదేశం ఇప్పటికి కూడా చెరగని పేరది, డెవలపింగ్ కంట్రీ. కారణం అంతర్యుద్ధాలు. ఏమండి చెప్పాను, అదే సూత్రం మారదు, సూత్రము మారదు. దేశం ఏదైనా సరే, నేను ఐగుప్తీల మీదకి ఐగుప్తీలను రేపెదను. అంటే ఇప్పుడు ఐగుప్తీల మీదకి ఐగుప్తులు రేపటానికి అసలు దేవుడు ఏంటి, మెంటల్ గాడా? బయట వాళ్ళు వాడే భాష ఇది. ఏమండి? ఐగుప్తుల మీదకి ఐగుప్తీలను దేవుడు రేపటం ఏంటి? ఏమండి? ఐగుప్తీల యొక్క చరిత్ర అలాగు పాడుబడింది కాబట్టి, పాడైంది కాబట్టి, తదుపరి పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు, పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును, ఐగుప్తీల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను అని అన్నాడు. ఇక్కడ ఈ విధంగా ఐగుప్తీల గురించి చెప్పాడు, ఐగుప్తీల యొక్క నాశనం గురించి మాట్లాడాడు. అంటే ఇప్పుడు అశూరియలదే చెప్పలేదు, బబులోనియలదే చెప్పలేదు, వీరితో పాటు ఐగుప్తీలది కూడా చెప్పాడు, అది నాశనం అవుతుంది అని. ఇక కిందికి వెళితే 18వ వచనంలో
18వ వచనం. ఆ దినమున ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. ఐగుప్తు దేశములో ఉండును. కనాను భాష మాట్లాడే ప్రజలు ఏ దేశంలో ఉంటారట? ఐగుప్తు దేశంలో ఉంటారు. హిస్టరీ కనెక్ట్ అవుతుందా మీకు? ఐగుప్తి జనాంగము ఎవరి సంతానం అని మాట్లాడుకున్నాం? హాము సంతానం అని మాట్లాడుకున్నాం, అవునా? హాము సంతానపు వారిలో కొందరే కనాను దేశంలో ఉన్నారు, కొందరు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు ఈ కనాను దేశంలోనికి ఇశ్రాయేలీలు వచ్చి వెళ్ళగొట్టిన తర్వాత అందులోని కొందరు ఎక్కడికి పారిపోయారంటే ఐగుప్తు దేశంలోనికి పారిపోయారు. అందులో ఐగుప్తీయులు అండ్ వీళ్ళు ఎవరు? ఇప్పుడు మిస్రాయిము అనేటువంటిదేమో ఐగుప్తుకు ఉన్నటువంటి పేరు, ఏమంటే కూషు అని ఒకప్పుడు పిలువబడినటువంటి పేరు ఇప్పుడు ఏమని పిలువబడుచున్నదంటే జ్ఞాపకం వచ్చింది చెప్తాను. ఇథియోపియా. వెరీ గుడ్. ఇథియోపియా దేశంగా పిలువబడుచుంది. వీరిలో ఉన్నటువంటి జనాంగం, వీరిలో ఉన్నటువంటి పట్టణాలు, ముఖ్యంగా ఐగుప్తును కేంద్రంగా చేసుకొని మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 5 పట్టణాలు ఏ భాష మాట్లాడేటువంటి వారు? కనాను భాష మాట్లాడేటువంటి వారు. ఐగుప్తు పట్టణముల్లో కనాను భాష మాట్లాడేటువంటి 5 పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త పాపులర్ సిటీస్ అన్నమాట. అవి ఇంకా పేరుగాంచినటువంటి పట్టణాలు. వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందులో ఒక పట్టణం పేరు ఒరిజినల్ నేమ్ చదువు. సూర్యపట్టణము. ఆ టౌన్ పేరు ఏం పేరు? ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతుంది అది. సూర్యపట్టణం. 5 పట్టణాలలో ఒక పట్టణం పేరు సూర్యపట్టణము. ఆ తర్వాత ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. ఇశ్రాయేలీ కనానీయులు తప్పు చేస్తున్నారు లేదా పాపం చేస్తున్నారని ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను తీసుకొచ్చి కనానీయులను ఒక తన్నుదంతే వారెళ్ళి ఐగుప్తులో పడ్డారు. మీరు ఇక్కడ ఒక ట్రాజడీ గమనించండి. ఏంటి అనంటే ఇప్పుడు ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత దేవాలయం కట్టినట్టే కట్టారు, కనానీయుల ఆచారాన్ని అలవర్చుకున్నారు. ఇప్పుడు కనానీయుల దేశంలో నుండి వెళ్ళగొట్టబడినటువంటి ఆ కనానీయులు ఎక్కడికి వెళ్ళారు? ఇశ్రాయేలీలు ఖాళీ చేసి వచ్చిన ఐగుప్తులోనికి వెళ్ళారు. సర్కిల్. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు దేవుడిని పూజించడం ప్రారంభించారు. వాట్ ఏ గేమ్. వారు ఏం చేశారట? మళ్ళీ చదువు అక్కడ. ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యన యెహోవాకు ఒక బలిపీఠము కడతారు. అందులో సూర్యపట్టణం ఒకటి ఉంది. వీరు బలిపీఠమును కడతారు. దాని సరిహద్దులో, ఆ దేశం యొక్క సరిహద్దులో యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి ఒక స్తంభమును, అంటే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనోళ్ళు ధ్వజస్తంభం అంటారే, మాది మీరు మనోళ్ళు కొంతమంది తెలివి లేక పెట్టుకుంటా ఉంటారు చర్చిల ముందు స్తంభాలను పెడతాను. వీటిని చూస్తే మాది కాపీ కొడుతున్నారని వీళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. కానీ యాక్చువల్గా ఆ స్తంభం ముందు ఎవరు పెట్టారంటే యెహోవాను పూజించేవారు పెట్టారు.
ఓకే. ఎవరు కాపీ కొడుతున్నాడు, ఎవరిది ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నారు, ఏమవుతున్నారు, ఏమండి? రైట్. దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి ఒక స్తంభము ఉండును. ఐగుప్తులో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. ఇప్పుడు ఎవరికి సిగ్గు రావాలి? ఇశ్రాయేలీలు సిగ్గుపడాలి. వారు పాపం చేశారని వాళ్ళున్న స్థలంలోనికి మనల్ని తీసుకొచ్చి పెడితే, వాళ్ళు చేసే పాపం మనం చేసాం, మనం మొక్కవలసిన దేవుణ్ణి వాళ్ళు మొక్కుతున్నారు. ఇదేంది అసలు, మన పరిస్థితి ఏమైంది అని చెప్పేసి వాళ్ళు సిగ్గుపడాలి. కాకుండా ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగా సాక్షార్థముగా ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్ర పెట్టగా, ఏమంటే బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా, బాధకులు ఐగుప్తీలను బాధ పెట్టే బాధకులు, అక్కడికి బబులోనీయులు కూడా వెళ్ళారు, గమనించాలి. అషూరియన్లు కూడా వెళ్ళారు. ఐగుప్తు దేశంలో సైన్యముల, మళ్ళీ మిస్ అయ్యాను ఎక్కడ, అదేనా 20 వచ్చిన, బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తనను వెల్లడిపరుచుకును. ఆ దినమున ఐగుప్తీయులు ఇంకా డెప్త్లోనికి వెళ్తారు, యెహోవాను గురించి ఇంకా బాగా తెలుసుకుంటారు. ఎప్పుడు మమ్మల్ని కాపాడుమని ఐగుప్తీయులు యెహోవాకు మొరపెట్టుకుంటే యెహోవా ఒక నాయకుడిని పంపించి ఐగుప్తీయులను కాపాడుతాడు. అలా కాపాడటం మూలంగా ఈ ఐగుప్తీయులు యెహోవాను గురించి మరింత ఎక్కువగా తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు, యెహోవాకు మొక్కుకునేది. ఇలాంటి మాటలు సహజంగా మనం ఎవరి విషయంలో వింటాం? ఎక్కువగా ఇశ్రాయేలీయుల విషయంలో వింటాం. కానీ ఇవన్నీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఊహించారా? సీన్ రివర్స్ అయింది. అవునా? ఐగుప్తీయులు చేస్తున్నారు, మొక్కుకొనెదరు, తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు, యెహోవా వారిని కొట్టును, ఏమంటే ముందు కొట్టును, ఆ తర్వాత స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. అసలు దేవుడు ఎవరినైనా కొట్టాడంటే, ఈవెంతో ఇండియాను కొట్టినా, ఎవరినైనా కొట్టవలసుకుంటే ఏ ఇంటెన్షన్తో కొడతాడు ఆయన? వారిని బాగు చేయాలని, చెడగొట్టాలని దేవుడికి ఎప్పుడు ఉండదండి. నీ జ్ఞానానికి అది చెడగొట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దైవ ఆలోచనను అందుకోవటం నీకు కష్టం. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఐగుప్తీను బాగు చేయాలని ఐగుప్తీని ఏం చేశాడట? కొట్టాడట. తర్వాత కొడితే వారు బాగై యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఇదంతా అసలు గమ్మత్తుగా అనిపిస్తలా. ఆ తర్వాత ఆ దినమున ఐగుప్తు నుండి అషూరుకును రాజమార్గం ఏర్పడును. అషూరీయులు ఐగుప్తునకు, ఐగుప్తీయులు అషూరీయులకు వచ్చును. అషూరియన్లు ఎక్కడ, ఐగుప్తీయులు ఎక్కడ? అషూరియన్లు ఎక్కడ ఉంటారు చెప్పండి? మీరు హోంవర్క్ చేయట్లా, ఇదే దానికి రుజువు. నిజంగా చెప్పండి, ఇప్పుడు అషూరియన్ల గురించి చెప్పుకున్నాం, బబులోని గురించి చెప్పుకున్నాం కదా, ఇంటికి వెళ్ళి ఇన్ని రోజులలో దాన్ని మళ్ళీ రివైండ్ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతన్ చేసినా? అందుకే ఇందాక ఒకటి చెప్పగలిగినాను. అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి, నిజం చెప్పండి. ఎన్నిసార్లు వింటుంది కదా, ఎన్నిసార్లు చదువుతుంది? ఇప్పుడు చదివితే ఇది ఉద్యోగం వచ్చేదా, సద్యం వచ్చేదా? నేను పోయిన వారమే చెప్పాను, అన్ని విషయాల కంటే ఎక్కువగా చదవలసినటువంటి పుస్తకం ఏది? అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా చదవలసిన పుస్తకం ఏది? బైబిల్.
ఆ బైబిల్ని చదవమని చెప్పిన తర్వాత కూడా మీరు చదవకపోతే దేవుడు కొట్టవలసి వస్తుంది. ఇట్ ఈస్ సీరియస్. మీరు వినాలి, చదవాలి. ఏమన్నాడు? అషూరు దేశమునకును ఐగుప్తు దేశమునకును ఇటు నుండి అటు, అటు నుండి ఇటుకు రాజమార్గము ఏర్పడును. ఇప్పుడు చెప్పండి, అషూరు దేశం ఎక్కడుంది? పోనీ అషూరు దేశమున కేంద్ర పట్టణం ఏది? నీనెవే. నీనెవే ఎక్కడుంటుంది? యోనాను అడిగితే చెప్తాడు, కానీ మమ్మల్ని అడిగితే ఏం చెప్తాడు? ఏమండి, ఇశ్రాయేల్ దేశానికి ఉత్తరాన ఉంటుంది. ఉత్తరమున ఉంటుంది. ఉత్తరమున అక్కడ ఉంటే ఇశ్రాయేల్ దేశానికి దక్షిణాన ఐగుప్తు దేశం ఉంటుంది. ఈ ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి రాజమార్గం, అంటే వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందట. తర్వాత వచ్చుచూ పోవచ్చు నుందురు ఐగుప్తీయులను అషూరీయులను యెహోవాను సేవించెదరు. ఐగుప్తీలే కాదు, అషూరీయులు కూడా యెహోవాను సేవించెదరు. అందుకే కదా యోనా వెళ్ళి ప్రకటించగానే వాళ్ళు ఏమయ్యారు? మారారు. వారు ఎవరు? ఇశ్రాయేల్ అనుకుంటున్నారా? అన్యులు. ఎవరిని మొక్కారు వాళ్ళు? యెహోవాను మొక్కారు. అసలు అషూరియన్లు ఇశ్రాయేలులకు ఎవరు? మొదటగా శత్రువులు. ఆ శత్రువులు ఇప్పుడు ఏమయ్యారు? ఆ ఇశ్రాయేలులకు శత్రువులే, అప్పుడు దేవునికి కూడా శత్రువులు. అయినా ఆ శత్రుత్వంతో దేవుడు అషూరియన్లను కొడితే మొర్రో అని మొత్తుకొని దేవుని భక్తులు అయ్యారు. ఓకే, అంటే ఇప్పుడు ఐగుప్తీయులు యెహోవాను సేవించే వాళ్ళు అయ్యారు, అషూరియన్లు కూడా యెహోవాను సేవించేవారయ్యారు. ఆ దినమున ఐగుప్తు అషూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును అని అన్నాడు. ఇప్పుడు ఒక ఇశ్రాయేలే దేవుని స్వాస్థ్యం అనుకున్నాం కదా, కాదు కాదు, ఇప్పుడు 3 అని అంటున్నాడు. అందులో ఇండియా లేకపోయానే. ఇశ్రాయేలు మొదటిదైతే, రెండవది ఐగుప్తు దేశం, మూడవది అషూరి దేశము. ఈ 3 దేశస్తుల జనులు నన్ను సేవించేవారవుదురు అన్నాడు. ఆ ఆశీర్వాద కారణముగా ఉండును. ఎవరికి ఆశీర్వాదం? లోకానికి, దేవునికా? కాదు. తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓపెన్ గా చెప్తున్నాడు స్టేట్మెంట్. ఇండియాకి లేకపోయానే. నాకు అదే బాధ వేసింది. అరే మన దేశస్తులు వీళ్ళని కలవాలి, వాళ్ళని కలవాలి, ఈ పెట్టుబడులు తేవాలి, ఆ పెట్టుబడులు తేవాలి అని చెప్పేసి వీళ్ళతోటి వాళ్ళతోటి ఇన్ని మీటింగ్లు పెడతారు. దేవునితో ఒక్క మీటింగ్ పెట్టుకోరే. దేవా నువ్వు మా దేశానికి కూడా రావాలి, ఆ ఆశీర్వాదాలు మాకు కూడా ఇవ్వాలి, మాకు కూడా మీ పెట్టుబడులు కావాలని ఎన్నాడు అడిగరే? ఏమండి? సైన్యములకు అధిపతి యెహోవా. యెహోవా అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఇప్పుడు చెప్పండి, శత్రువులు ఏమయ్యారు? కాస్త దేవుని జనులయ్యారు. మిత్రుల కంటే పెద్ద పదం అది. సొత్తు, రైట్. ఏమండి, దెబ్బ కొడితే మైండ్ బ్లాంక్ అయి గిర్రున తిరిగి అడ్డం పడి కొట్టింది ఎవరయ్యా అన్నారు. అదే కొట్టింది ఎవరయ్యా అని అన్నారు. రే నేనే రా అని చెప్పాడు. ఎందుకయ్యా అని అన్నాడు. ఇదిరా సంగతి అన్నాడు. అవునా దేవా అని అన్నారు. మారారు. ఆ దెబ్బ ఇండియాకు కూడా పడాలని మనసారా కోరుకుంటున్నాను. బాగుపడాలి. ఇందులో మనకి ఐగుప్తు కనబడింది, అషూరి కనబడింది.
ఇజ్రాయెల్ ఎలాగుంది. మరి మిగిలినవి కొన్ని ఉన్నాయి కదా. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయము 16వ వచనం. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్య దేశులలో, అంటే యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చిన అన్య దేశాలు. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. యెరూషలేము మీదికి ఏ దేశాల వాళ్ళు వచ్చారు? నేను ఇందాక చెప్పాను. అష్యూరియన్లు వచ్చారు, బబులోనిలు వచ్చారు, గ్రీకులు వచ్చారు, రోమీలు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు, సిరియన్లు వచ్చారు, ఐగుప్తీయులు వచ్చారు. ఫిలిస్తీన్లు అంటే వాళ్ళే పాలస్తీనియన్లు. ఓకే, వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన వీరందరూ యెరూషలేం మీదకి వచ్చిన అన్యజనులలో చనిపోయిన వారు చనిపోగా మిగిలినటువంటి వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా దేవుని సన్నిధికి అయిపోయి. బబులోను రాజు నెబుకద్నెజరు ఎవరిని మొత్తుకున్నాడు? భూమి మీద యెహోవా తప్ప మరెవడు లేడన్నాడు. దర్యావేషం ఏమని చెప్పాడు? దేవుని వ్యతిరేకంగా ఎవడైనా ఏమైనా చేస్తే తుత్తు నీళ్ళగా చేయబడతారు బిడ్డ. యెహోవాయే దేవుడు అన్నాడు. నయమాన్ ఏమన్నాడు? నయమాన్ అంటే ఏ దేశస్తుడు? ఇశ్రాయేలీల శత్రు దేశాలలో ఒక దేశం సిరియన్ల సైన్యాధిపతి. మీకు కనెక్ట్ అయిపోవాలి ఎక్కడికెక్కడ. ఈ అన్యులందరూ కూడా ఏటేటా దేవునికి మొరకెదరు. ఇప్పటి వరకు తెలియబడినవి మనవి, తెలియబడని రహస్యములు మర్మములు దేవునివి. అంతే కదా? అట చూస్తావు ఏందయ్యా? ఇప్పుడు తెలియబడినవన్నీ మనవి. ఇదే దేవుడు ఏం చెప్పిండో చెప్పబడినంత వరకు మనకు తెలిసింది. తెలియబడని మర్మాలు ఎవరవి? అదే కదా. ఇప్పుడు జస్ట్ ఏం మాట్లాడుకుందాం? ముగింపు ఏమని మాట్లాడుకుందాం? టైటిల్ ఏంటి? ఏమి రాసుకున్నావయ్యా? మళ్ళీ చదవండి, మంచిగా రాసుకున్న వాళ్ళు చదవండి ఎవరన్నా. అరే మైక్లోనే చెప్పినా కదరా. దేవుని జనమైన మరి అది గట్టి చెప్పరాదు. సగం లాస్ట్ శత్రువులు అని చదవాల. దేవుని జనమైన ఇశ్రాయేల్ అను. ఓకే, దేవుని జనమైన ఇశ్రాయేలు శత్రువులు ఎవరెవరు అనేది ఇందాక మనం నోటీస్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరయ్యారు? శత్రువులు ఎవరెవరు అంటే వాళ్ళు పలానోళ్ళు. వాళ్ళు ఎవరయ్యారు? దేవుని జనులయ్యారు. స్వాస్థ్యం మీన్స్ దేవుని జనులయ్యారు. సరే, డైరెక్ట్గా ఇండియా ఇజ్రాయెల్కి ఎప్పుడు శత్రువు కాకపోవచ్చు. డైరెక్ట్గా చరిత్ర మరి యూదులను కూడా భారతీయులు హక్కున చేర్చుకున్నారని ఒక సాక్ష్యం ఉన్నది. అవునా? ఆ కృతజ్ఞత అంటే దానికి అలా చేసిన ఫేవర్కు కనీసం దేవుడు ఇప్పటి వరకు కొన్ని మేలులు మనకు చేశాడని భావిస్తున్నాం. కానీ ఆ దేవుణ్ణి సేవిస్తున్న క్రైస్తవులను హింసిస్తున్నందులకి, ఆ దేవుణ్ణి సేవిస్తున్న క్రైస్తవులను హింసిస్తున్నందుకు ఏమండి ప్రపంచ గ్రాఫ్ ఇప్పుడు ఏమని చెప్తున్నదంటే
క్రైస్తవుల మీద అత్యంత పైశాచికంగా దాడులు చేస్తున్నటువంటి దేశములలో అత్యంత పురోగతిలో ఉన్నటువంటి దేశం ఏంటట, నెంబర్ 1 పొజిషన్లో ఉన్న దేశం ఏంటట, భారతదేశం. ఇది మంచికే. ఎందుకు? ఎంత పెరిగితే దేవుడు అంత కాన్సన్ట్రేషన్ పెడతాడు. అదును చూసి అంటే ప్రతిదానికి ఒక సమయం ఇస్తాడు కదా, మన దేవునికి ఉన్న పాలసీ అది. ప్రతిదానికి కొంత సమయము ఇస్తాడు. ఆ తర్వాత సరిసి కొడితే ఇందాక జరిగిందే జరుగుతుంది. భారతదేశము బాగుపడుతుంది. అలా భారతదేశం బాగుపడాలని, ఇంకా వీలైతే దెబ్బ పడక మునిపే బాగైతే మంచిది అని నేను కోరుకుంటున్నాను. అలా మన దేశాధినేతలకి, మన ప్రజలకి కనువిప్పు కలగాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.